మైనస్ మైనస్ సైన్ ఎక్స్. వాట్ ఇస్ సైన్ ఎక్స్? సైన్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఎస్ సార్. మరి ఇక్కడ ఏమొచ్చింది? మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. డెఫినేషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్సే రావాలి. కానీ మనకేమొచ్చింది? టీకి బదులుగా పై తీసుకున్నట్లయితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ పై అనేది పీరియడ్ ఆఫ్ ది ఫంక్షన్ అవుతుందా? కాదు. కాదు. ఎందుకు? మైనస్ వచ్చింది. మైనస్ రావద్దు, ప్లస్ రావాలి. సో కాబట్టి పై అనేది పీరియడ్ కాదు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, ఎక్స్ కి 2π యాడ్ చేస్తున్నాను. 2π మీన్స్ 360. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 2π. పై అంటే 180. 180 ఇంటూ 2 ఎంత అవుతుంది? 360. సో సైన్ 360 ప్లస్ ఎక్స్. 360 ప్లస్ ఎక్స్ ఉంటుంది. సైన్ ఎక్స్ సార్, ఫస్ట్ క్వాడ్రాంట్. ఫస్ట్ క్వాడ్రాంట్. సైన్ 360 ఉంది కాబట్టి సైన్ సైన్ సార్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది కదా. ఎస్. అంటే 2π పీరియడ్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్. 2π ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? సైన్ ఎక్స్. సో 2π ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్ అన్నమాట. ఓకేనా? మీరు దానికంటే ముందు 90 తీసుకోండి, 180 తీసుకోండి, 270 తీసుకోండి, ఏది కూడా సైన్ ఎక్స్ రాదు. 2π ప్లేస్ లో 5/2 πయో 270 తీసుకుంటే సైన్ ఎక్స్ వస్తుందా? కాదు. 2π దగ్గర మాత్రమే మనకి మళ్ళీ సైన్ ఎక్స్ సేమ్ ఫంక్షన్ వస్తుంది, అంటే రిపీట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి 2π ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ది సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ మిస్టేక్ అయింది. అది నేను టెక్స్ట్ బుక్ లో అదే ఉన్నట్టుంది, డైరెక్ట్ గా రాసిన కాదు. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2π ఇది మాత్రం మీరు మార్చుకోండి. ఎక్స్ ప్లస్ 2π ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ 2π, దట్ ఈస్ సైన్ 2π ప్లస్ ఎక్స్, దట్ ఈస్ సైన్ ఎక్స్. పై బదులు 2π అని రాయాలా సార్? అక్కడ పై ఉన్న కాడ 2π అని రాయాలి కదా సార్? అంతే. పై ఉన్న దగ్గర 2π రాయండి అంతే, మొత్తం అప్ టు ఎండింగ్. పై ఉన్న దగ్గర 2π, పీరియడ్ ఈస్ 2π. ఓకే రైట్. సో పీరియడ్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు మీకు. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 150, sec 240, tan 300, cos 135, tan 150, sin 120. ఇందులో ఒక 4 మాత్రమే చేసిన, అవుట్ ఆఫ్ ఎనీ 6. ఇంకొక 2 మీరే, అందులో మిగిలిన 2 మీరు చేయండి. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ మీకు చెప్పిన sin 150 అని చెప్పారు. sin 150 ఎంత? 150 can write 90 plus 60. ఓకే, 90 plus 60 సెకండ్ క్వాడ్రాంట్ లో సైన్ పాజిటివ్ కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం ఉండదు. సైన్ కి 90 ఉంది కాబట్టి సైన్ కి కాస్ వస్తుంది 60. కాస్ 60 అంటే 1/2. sin 150 వాల్యూ 1/2 అన్నమాట. ఓకేనా? సిమిలర్ వే sec 240. సార్ అది బ్రాకెట్ లా రాసిరు కదా సార్, అది కంపల్సరీ మెన్షన్ చేయాలా సార్? 90 ప్లస్ లైసెన్స్ సెకండ్ క్వార్టర్ అవసరం లేదు, మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నేను మీకు అర్థం కావడానికి మెన్షన్ చేసిన. ఇక్కడ ఈ ఒక్క ప్రాబ్లంకే మెన్షన్ చేసిన, మిగతా వాడికి చేయలేదు. ఓకేనా? 90 ప్లస్ థీటా లైసెన్స్ సెకండ్ క్వాడ్రాంట్. ఇన్ సెకండ్ క్వాడ్రాంట్ సైన్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? అంటే ఈ స్టెప్స్ ఎట్లా రాసిన అనేది మీకు ఇక్కడ చూపించిన అనమాట. అంతే. 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా అన్నప్పుడు ఇంకో సైన్ కాస్ గా మారుతుంది. ఇంకో కాస్ అనేది ఎందుకు రాసిన అనేది మిగతా వాడికి రాయలేదు, అన్నిటికీ రాసుకుంటే అయితే. ఓకేనా? రైట్. sec 240 ఇక్కడ నేను 1 వేలో చేసిన, 180 ప్లస్ 60 చేశాను. మీరు ఇంకో 270 మైనస్ 30. 270
270 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్ లో ఉంటుందా? 270 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వాడ్రంట్. గుర్తుపెట్టుకో 180 సెకండ్ క్వాడ్రంట్ 180 వరకే ఉంటది. థర్డ్ క్వాడ్రంట్ 270 వరకే ఉంటది. ఫోర్త్ క్వాడ్రంట్ 260 వరకు ఉంటది. 270 మైనస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్ లో సెక్ పాజిటివా నెగటివా? నెగటివ్. పాజిటివ్. నెగటివ్. రైట్. 270 ఉన్నప్పుడు సెక్ వస్తుందా అదర్ వస్తుందా? అదర్. ఏమొస్తుంది ఇక్కడ సెక్ కి? కొసెక్. కాస్. కాస్. क्या जी కొసెక్ వస్తుంది. వాట్ ఈస్ యాంగిల్? 30. వాట్ ఈస్ ద కొసెక్ 30? 2 3 2 2a కొసెక్ 30 అంటే 1 బై సైన్ 30. సైన్ 30 అంటే 1/2. 1/1/2 అంటే ఎంత? 2. సో -2. 2 సార్. ఓకేనా? వచ్చిందా? -2. రైట్. అంటే 180 ప్లస్ 60 రాసుకున్నా లేదా 270 మైనస్ 30 అని రాసుకున్నా సేమే వస్తుంది మనకి వాల్యూ. ఓకే రైట్. నెక్స్ట్ కాస్ 135. నైన్టీ ప్లస్ 45. 90 ప్లస్ 45. కాస్ 90 ప్లస్ 45 అంటే కాస్ 90 ప్లస్ థీటా మైనసా ప్లస్సా? మైనస్. మైనస్. 90 ఉంది కాబట్టి కాస్ కు ఏమొస్తుంది? సైన్. సైన్. సో యాంగిల్ 45 మైనస్ సైన్ 45. -1/2. sin 45 is 1/√2. సో -1/√2. దీన్ని ఇంకా 180 మైనస్ గా రాసుకోవచ్చా? 180 మైనస్ 45. 180 మైనస్ 45. 45 అంతేనా? 135 అవుతుందా? అయితే సార్. ఓకే రైట్. 180 మైనస్ 45 కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏ క్వాడ్రంట్? సెకండా ఫస్టా? సెకండ్ సార్. నెగటివా? నెగటివ్. నెగటివ్. 180 ఉన్నప్పుడు కాస్ గానే ఉంటుందా సైన్ గా మారుతుందా? సైన్. కాసే సార్. కాస్ 45 మైనస్ కాస్ 45. కాస్ 45 వాల్యూ ఎంత? 1/√2 మైనస్ 1/√2 టోటల్. ఓకే రైట్. ఇది అవసరం లేదు. ఇక tan 150 మనం ఆల్రెడీ చేసినాం. ఇప్పుడు sin 120 చెప్పండి. 90 ప్లస్ 30. 90 ప్లస్ 30. 90 ప్లస్ 30. sin 90 ప్లస్ 30. నెక్స్ట్ స్టెప్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ sin 30. 1/2. 1/2. పాజిటివ్ సార్. 1/2 సార్. తప్పు సార్ మైనస్ √3/2. sin 30 అని చెప్పారు. sin 30 1/2 సార్. కాస్ 30 కాస్. cos 30 వాల్యూ ఎంత? √3/2. ఓకేనా? సో sin 120 వాల్యూ ఈస్ √3/2. 90 ప్లస్ థీటా ఉంది సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ ఇస్ పాజిటివ్ కాబట్టి ప్లస్. 90 ఉన్నప్పుడు సైన్ కాస్ గా మారుతుంది. కాస్ వాట్ ఈస్ ద యాంగిల్? 30. కాస్ 30 ఇస్ √3/2. ఓకే సార్ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉన్నది సార్ కానీ చేయాలి. ఇంకోటి ఏం మిస్ అయింది? సార్ మళ్ళీసారి చెప్పండి సార్. 120 కదా? 120 రైట్. 90 ప్లస్ 30. ఓకే రాశారు మీరు. 90 ప్లస్ థీటా అనేది ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? ఫస్టా సెకండా థర్డా ఫోర్తా? సెకండ్. సెకండ్ లో సైన్ పాజిటివా నెగటివా? పాజిటివ్ సార్. సెకండ్ పాజిటివ్ రైట్. ఓకే 90 ఉన్నప్పుడు సైన్ గానే ఉంటుందా కాస్ గా మారుతుందా? చేంజ్ అవుతుంది సార్. కాస్. చేంజ్ అవుతుంది.
యాంగిల్ ఎంత? 30. 30. 30. ఓకే, కాస్ 30 వాల్యూ ఎంత? Root 3/2. 3/2. అంతే, అర్థమైంది ప్రియా? ఓకే, నెక్స్ట్ టెల్ మీ ఎనీబడి sin 240. 270 minus 30. Third quadrant. Sir, minus sin 30. Sir, minus cos 30. Minus cos 30. cos 30 Minus cos 30. Minus root 3/2. Minus 50/2. ఓకేనా? 270 మైనస్ టీటా థర్డ్ క్వాడ్రాంట్ లో ఉంటుంది. థర్డ్ లో సైన్ నెగటివ్ కాబట్టి మైనస్ తీసుకున్నారు. ఇక్కడ చూసినప్పుడు కొంచెం 90 270 ఉంటే సైన్ కాస్ గా మారిపోతుంది. Sir, ఇది ఒక్క కాలం మిస్ అయిపోయింది సార్ మరి. నీ వాయిస్ వినబడతలేదమ్మా నాకు క్లారిటీగా. సార్ 180 plus 60 అంటుంది, అది కూడా కరెక్టే కదా సార్? 180 + 60 కూడా రాయొచ్చు. అట్లా కూడా ఎంత వేస్తుంది చూడు. Sin 60. సైన్ 180 + 60. 180 + టీటా మళ్ళీ ఏ క్వాడ్రాంట్ లో ఉంటది? థర్డ్ క్వాడ్రాంట్ లో ఉంటది. మైనస్ అవుతుంది sin. Minus sin 60. ఇక్కడ 180 అన్నప్పుడు సైన్ సైన్ గానే ఉంటది. Minus sin 60. సైన్ 60 ఎంత? Minus root 3/2. రూట్ 3/2. అదే వాల్యూ వస్తుంది. ఎందుకు ఈ వాల్యూ ఎంత మార్కులేదు సార్? అక్కడ 30 ఉంది 60 ఉంది అంటే ఇంతకుముందు కాస్ 30 అయింది, ఇక్కడేమో సైన్ 60 అయింది. అట్లా ఓకేనా? రైట్. నెక్స్ట్ sin a = 4/5. ఫైండ్ cos a + sin a. ఫైండ్ cos a + sin a కనుక్కోవాలి. మనకు సైన్ మాత్రమే తెలుసు, కాస్ తెలియదు. హౌ టు ఫైండ్ కాస్ వాల్యూ? సార్ ఐడెంటిటీస్. Sin square theta plus cos square theta equals to 1. రైట్. sin² θ ప్లస్ Cos square theta equals to 1. cos² θ = 1. దీని నుంచి మనం cos² θ కనుక్కోవాలి. అంతేనా? కాస్ ఏ కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు సైన్ తెలుసు మనకి, సో కాబట్టి దీని నుంచి ఏం రాసుకోవచ్చు? cos a = √1 - sin² 1 minus sin square a. cos a = √1 - sin² a. రైట్. ఓకే, ఇప్పుడు ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1 - sin a is 4/5. సో 4/5 హోల్ స్క్వేర్ అని అర్థం. sin² a అర్థం sin a హోల్ స్క్వేర్ అని. sin² a is nothing but sin a హోల్ స్క్వేర్. సో కాబట్టి sin² a అంటే 4/5 హోల్ స్క్వేర్. దాన్ని సింప్లిఫై చేయండి. 16/25. 9/25. Under root 9/25. ఎంత? √9/25 అంటే cos equal to 3/5. అంటే 3/5. సో కాస్ ఏ వాల్యూ 3/5 వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది రాసుకోండి. ఇక కాస్ ఏ + sin a = 7/5 సార్ ఆన్సర్. 7/5. కాస్ ఏ అంటే 3/5 ప్లస్ sin a అంటే 4/5. మీటర్ సేమ్ 5. 7. 3 + 4 = 5. 7. ఓకేనా? Confused. దీన్నే ఇంత సింప్లిఫికేషన్ చేయకుండా మనం ఇంకా సింపుల్ గా కనుక్కోవచ్చు నాన్న. ఓకేనా? ఇదంతా ఈ ఫార్ములా ఇదంతా యూజ్ చేయకుండా ఇంకో రకంగా కనుక్కోవచ్చు. Sir, diagram to బై యూజింగ్ ద ట్రయాంగిల్. లా. ఇది ఏ యాంగిల్? ఏబిసి అనుకోండి. మనకేమిచ్చాడు? sin a = ఇచ్చాడు. sin a అంటే ఏంటి నాన్న? 4/5. ఓకే, 4/5 ఇచ్చాడు. దెన్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి కదా, opposite by Opposite by- hypotenuse. ఇన్ ద ఫిగర్ వాట్ ఇస్ ఆపోజిట్? CB. AC. Sir, CB.
సిబి బై సిబి అంటే ఎంత ఇక్కడ సిబి 4 AC equal to 5 Pythagoras theorem 5 square equal to 4 square plus AB square equal to AC square plus CB square. అంత చేసుకుంటే అవసరం లేదు. ఎప్పుడైనా మనకి ఈ ఫ్రాక్షన్ లో 4, 5 గానీ వచ్చింది అంటే ఆటోమేటికల్లీ ఇంకోటి 3 ఉంటది. yes sir 3 4 5 5 ఉంటుంది. 3, 5 ఉంది అంటే ఆటోమేటికల్లీ 4 ఉంటది. గుర్తుపెట్టుకోండి. సార్ ఇంకోటి 24 25 ఇంకోటి ఏదో ఉంటుంది సార్ నెంబర్ అవునవును అట్లుంటాయి. ఇంకా 13 8 6 10 15. Pythagoras triplets Okay. 6 8 10 రైట్ అలా ఉంటాయి అన్నమాట. అలా గుర్తుకున్నప్పుడు ఆటోమేటికల్ గా ఇంకోటి రాసుకోవచ్చు మనం. లేదు అంటే బయట పైథాగరస్ థీరం సింపుల్ గా అంత కష్టపడాల్సిన ఇక్కడ ఇదంతా చేయాల్సిన అవసరం లేకుండా ఇదొకటి దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని తీసేయాలి. ఎప్పుడైతే మనకి హైపోటెనస్ వాల్యూ ఉంటుందో ఓకేనా, హైపోటెనస్ కావాలనుకున్నప్పుడు వీటి రెండింటి స్క్వేర్లు కలపాలి, దాని రూట్ తీసుకోవాలి. హైపోటెనస్ ఇచ్చేసి సైడ్ కనుక అడ్జసెంట్ లేకపోతే ఆపోజిట్ కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి, దీని స్క్వేర్ మైనస్ ఇంకో సైడ్ స్క్వేర్ 16, 25 మైనస్ 16 ఎంత 9, 9 కి స్క్వేర్ ఎంత 3 వాల్యూ రాయాలి 3. చూడండి ఇప్పుడు సింపుల్ గా రాలేదా, ఇంత సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే అట్లా చేసిన ఏం కదా సార్, ఎట్లా చేసినా ఏం కాదు నాన్న. ఇంకా ట్రయాంగిల్ వేసినామంటే ఇంకా బెటర్ అన్నమాట. ఇక నీకు ఎట్లా వచ్చింది అనేది అనవసరం. ఇక్కడ ట్రయాంగిల్ వేసుకున్నావు అంటే ఆటోమేటికల్ ఇంకా అదర్ నెంబర్ రాసుకున్నా నీకు ఏం ప్రాబ్లం లేదు. ఇది బయట పైథాగరస్ థీరం ఇదంతా సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు నీకు. అండ్ నువ్వు ఇదంతా సింప్లిఫై చేసినావంటే దీస్ ఆర్ ద పైథాగరల్ నెంబర్స్ అని నీకు తెలియదు అని అర్థం. నువ్వు డైరెక్ట్ రాసినావంటే ఈ నోస్ వాట్ ఆర్ ద పైథాగరల్ నెంబర్స్ అనేది ఉంటుంది. 12, 13, 15 ఓకేనా. రైట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ చూడండి. sin a ఈక్వల్స్ ఇచ్చాడు 3/5, ఫైండ్ sec a ఇంటూ tan a. ఇంత ముందు లాగా చేస్తే అటు ట్రయాంగిల్ యూజింగ్ ట్రయాంగిల్ కాకుండా ఇంత ముందు లాగా అనుకున్నాం అనుకోండి, sec a కనుక్కోవాలంటే ఫస్ట్ cos a కనుక్కోవాలి, అవునా కదా. tan a కనుక్కోవాలన్నా ఫస్ట్ cos a కావాలి. చూడండి కాస్ కనుక్కోవాలి, sec అంటే 1/cos అని రాయాలి, tan అంటే sin/cos అని రాయాలి. ఇవంతా చేస్తే నీకు లాస్ట్ కి ఈ ఆన్సర్ వస్తుంది. ఇది చేయొచ్చు. సో కాబట్టి బై ద ట్రయాంగిల్ వేసుకున్నట్లయితే డైరెక్ట్లీ వి కెన్ ఫైండ్ sec and tan కదా. రైట్ ఈజీ అవుతుంది, ఈజీ అవుతుంది, ట్రయాంగిల్ ద్వారా ఈజీ అవుతుంది మనకి. సో sin a ఈక్వల్స్ టు 3/5, sin అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఇది తెలిసి ఉండాలి కంపల్సరీ. రైట్ ఆ ట్రయాంగిల్ వేసుకోవాలి. మనం ఏ యాంగిల్ ఇక్కడ ఉంచుకోవాలి దాన్ని. ఇది ఏ అనుకోండి, మిగతాది బి ఇట్లా అనుకోండి. ఇప్పుడు యాంగిల్ కి ఆపోజిట్ ఉన్నది ఆపోజిట్ సైడ్ అన్నట్టు, ఓకేనా.